ఆంధ్రాలో ముందు 3 రకాల అంశాల మీద సీరియస్‌గా దృష్టి పెట్టాలి. నెంబర్ 1 అమరావతి అంశం. అది త్వరగా పూర్తయ్యేటట్టు చూసుకోవటం. అవుతోందన్నటువంటి ఫీలింగ్ ప్రజల్లో కల్పించడం. ప్రస్తుతానికి అడుగు ముందుకి 6 అడుగులు వెనక్కి అనేటటువంటి ఫీలింగ్ జనంలో ఉంది. ఎందుకంటే మళ్ళీ ఆ ప్రాంతాలన్నీ నీళ్లలో నిండటం, ఇప్పుడు ఆ నీళ్ళన్నీ తీయాలా, ప్లస్ మళ్ళీ వర్షాలొస్తాయి. మళ్ళీ అదంతా మునిగితే మళ్ళీ తీసుకోవడం, తోడుకోవడం ఏంటన్నటువంటి. అట్లా జరిగితే మళ్ళీ సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఆగిపోతే, ఆ తర్వాత మళ్ళీ నీళ్లు తీయడానికి 2, 3 నెలలు పడితే, ఆ తర్వాత మళ్ళీ కాలువలు కట్టడం ప్రారంభిస్తే ఎప్పటికి పూర్తవుతుందని. కాబట్టి దీనికేంటి సొల్యూషన్ అనేది ఆలోచించాలి. ఓవరాల్‌గా అమరావతి నిర్మాణం ఒక యాస్పెక్ట్ నెంబర్ 1. నెంబర్ 2 ఎందుకంటే దాని ఆధారంగా ఇన్వెస్ట్మెంట్స్ అంటున్నారు కాబట్టి కృష్ణా, గుంటూరు, విజయవాడ, గుంటూరుని కలపడంతో కూడినటువంటి నగరాన్ని ప్రకటించి కేంద్రంతో నోటిఫై చేయించడం అనేటటువంటిది అత్యంత ముఖ్యం. అదే లేకపోతే అపనమ్మకంతో పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నారు. లేదా విజయవాడ, గుంటూరు తీసి ఉట్టి ఆ 29 గ్రామాలే నోటిఫై చేస్తే డెవలప్మెంట్ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే పెట్టుబడి పెట్టాలనుకునేవాడు ఆ 29 గ్రామాల్లో పెట్టుబడులు పెట్టాలంటేనే కోట్లు అవుతుంది. విజయవాడ, గుంటూరులో ఆగిపోయినటువంటి రియల్ ఎస్టేట్ స్తంభించిపోతుంది. దానికి తోడుగా అశాంతి, అభద్రత అనేటటువంటి ఫీలింగ్ కల్పించకూడదు. ఎక్కువ ఓవర్ హింస ఉండకూడదు. ప్రతిపక్షాన్ని బెదిరించినట్టు ఉండాలి, బుస కొట్టినట్టు ఉండాలి, కానీ కాట్లేస్తూ ఉండకూడదు. అది పెరిగిపోతే 1 రోజు, 2 రోజులు, 3 రోజులు బాగానే ఉంటుంది. ఏడాదైనా అది పోను ఇంకా పెరుగుతోంది కానీ తగ్గట్లేదు. అది మన కార్యకర్తల మానసిక సంతృప్తి కలిగించవచ్చు, కానీ అన్రెస్ట్ పెరుగుతుంది. దాంతోపాటుగా వ్యాపార పారిశ్రామికవేత్తలు ఒత్తిడి తెచ్చేందుకు మన వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అది జరిగినప్పుడు రేపు పొద్దున వాళ్ళలో కాన్ఫిడెన్స్ తగ్గుతుంది. కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి వైపుకి సిస్టమ్ని తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.